హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? ఇవాళ మనం చూడబోయేది మలబార్ స్పినాచ్ ప్లాంట్ గురించండి. దీన్ని తెలుగులో బచ్చలి కూర లేదంటే బచ్చలి ఆకు అని కూడా అంటారు. ఈ బచ్చలి కూరని మన ఇంట్లోనే చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఎలాగంటే ఈసారి మార్కెట్‌కి వెళ్ళినప్పుడు చాలా హెల్తీగా ఉన్న స్టెమ్స్‌ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆకుల్ని తీసేసి వాడుకున్నాక వాటి స్టెమ్స్‌ని డిస్కార్డ్ చేయకుండా ఇలా ఒక గ్లాస్ కంటైనర్‌లో నీళ్లు పోసి ఉంచాలి. వితిన్ 1 వీక్‌లోనే మొలకలు అండ్ రూట్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. అందులోనూ ప్రతి 2 రోజులకు ఒకసారి నీళ్లు చేంజ్ చేస్తే ఇంకా రూట్స్ అనేవి బాగా చాలా హెల్తీగా వస్తాయి. రూట్స్ అనేవి బాగా ఫామ్ అయ్యాక వాటిని ఒక వెల్ డ్రైనేజ్ ఉన్న కంటైనర్‌లో మనమే ప్రిపేర్ చేసుకునే ఏదైనా గార్డెన్ సాయిల్‌లో మనం పెంచుకోవచ్చు. బచ్చలి కూర అనేది చాలా ఫాస్ట్‌గా పెరుగుతుంది. అండ్ ఎప్పటికప్పుడు ప్రూన్ చేసుకుంటూ ఉంటే మనకి మల్టిపుల్ హార్వెస్ట్ అనేది చూడొచ్చు. ఇప్పటి వరకు నేను చూపించింది చెట్టు వెరైటీ బచ్చలి కూర అండి. అది ఎక్కువ హైట్ పెరగదు. ఇదొచ్చేసి తీగ బచ్చలి. ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి కాడొచ్చేసి పర్పుల్ కలర్‌లో ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి గ్రీన్ కలర్‌లో ఉంటుంది. చెట్టు బాగా ఎదిగాక ఇలాంటి చిన్న ఫ్లవర్స్ వచ్చేసి వాటికి సీడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇవి మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో బచ్చలి కూరని ఇలా పెంచాలనుకుంటే ఈ టిప్‌ని మాత్రం తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి గార్డెనింగ్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.